friends, welcome to our YouTube channel Darshini and Shanmugh. మేమైతే రేపు వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాము. ఎందుకంటే మేము సెకండ్ వీక్ చేసుకోలేదన్నమాట, అందుకనే రేపు చేసుకుంటున్నాము. అందు గురించి ఏమంటే ఇప్పుడు డెకరేషన్ చేసుకుంటున్నాము. అండ్ మేము ఫస్ట్ టైం అమ్మవారిని చీర కట్టాలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. అండ్ మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాం. దానికోసం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా వెనకమాల డెకరేషన్ కోసం మేము ఇలా 2 షాల్స్ ఎల్లో ఇంకా రెడ్ అండ్ ఇవి తెచ్చుకున్నాం అనమాట. ఈ దండల్ని పూల దండల్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ మేమైతే చూసారు కదా ఎల్లో అండ్ రెడ్ థీమ్ లాగా ఇవి కూడా ఎల్లో అండ్ రెడ్డే. అండ్ ఇంకా బంతిపూలు కూడా అంటే ఆరెంజ్ ఉంటుంది బట్ రెడ్ లానే కదా డెకరేట్ చేసుకోబోతున్నాము. మేమైతే ఇక్కడ డెకరేట్ చేయడానికి తెచ్చాము. ఇవైతే ప్లాస్టర్తో ఇక్కడ డెకరేట్ చేస్తున్నాం. మేమైతే షాల్స్ వాడుతున్నాం. మీరైతే డిజైన్ ఉంటే వాడుకోవచ్చు. షాల్స్ చెప్పాను కదా, ఇప్పుడైతే ఇక్కడ పెట్టామన్నమాట. ఇక్కడైతే ప్లాస్టర్ చేసాము. అండ్ ఇక్కడ ఇప్పుడు డెకరేటివ్ ఫ్లవర్స్ ఏదైనా ఉంది కదా, ఇప్పుడు అది ఇక్కడ పెడతామన్నమాట. ఈ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇదన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇట్లా పెడతామన్నమాట. పెట్టిన తర్వాత మళ్ళీ చూసేయండి. ఇలా ఈ సైడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ సైడే మేము అమ్మవారిని పెడతాం అనమాట. జస్ట్ డెకరేషన్ లాగా ఫ్లవర్స్ అలా పెడతాం ఇదంతా కదా ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఇట్లా లోటస్ ఫ్లవర్స్ లాగా పెట్టాము 2 పక్కల. ఎలా ఉందో చెప్పండి. భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. మేము వరలక్ష్మి వ్రతానికి ఇట్లా చేసాం. ఇప్పుడైతే మేము మార్నింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మేమైతే పూజ కోసం నైవేద్యాలు రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే పరవన్నం అనమాట. పరవన్నం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే పూర్ణాలు చేస్తున్నాము. పూర్ణాలు చూసారా భలే ఉన్నాయి. డెకరేషన్ చూపించాము కదా అప్పుడు వీడియోలో. ఇప్పుడైతే మేము ప్రసాదాలు ఇట్లా వండుకున్నాం అనమాట. ఇది పరవాన్నం, పులిహోర, ముద్దపప్పుతో అన్నం, ఇంకా చల్మిడి వడపప్పు, పానకం, పూర్ణాలు, ఇంకా అమ్మవారికి గాజులు, తోరణాలు. అండ్ ఇదైతే అమ్మవారిని రెడీ చేస్తున్నాం కదా, దానికోసం మేము అమ్మవారి బొమ్మని ఎలా తీసుకున్నామో అది కూడా చూపిస్తాము. చూడండి, మేమైతే ఇప్పుడు ఇట్లా తోరణాలు పోస్తున్నాము. అని చెప్పాను కదా, నేను బోర్డు మీద ఇట్లా రాసుకున్నాం అనమాట. అండ్ పీట మీద అమ్మవారిని పెట్టడానికి పీట కూడా రెడీ చేసుకున్నాము. అండ్ మేమైతే ఈ బిన్ని కూడా కింద అరేంజ్ చేసుకుంటున్నాము. దీనిపైన ప్లేట్ పెట్టి అట్లా అమ్మవారిని పెడతామన్నమాట. ఎలా పెడతామో మీరు కూడా చూసేయండి. ఇట్లా అయితే పెడతామన్నమాట. వెనకమాల ఈ స్టిక్ కడతాము, అంటే పెట్టాలి కదా అవన్నీ, అందుకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందాక అవన్నీ చూపించాము కదా. ఇప్పుడైతే మేము అమ్మవారిని రెడీ చేసుకుంటాము కదా. అమ్మవారిని మేము తెచ్చుకున్నాం అనమాట. ఇది సిల్వర్. మేము ఇక్కడ రాజేంద్ర జ్యువెలర్స్ దగ్గర తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూపిస్తాను. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అమ్మవారికి అయితే చీర కడతాం అనమాట. అండ్ ఎలా చేస్తామో చూసేయండి. పసుపు రాసుకుంటున్నాం.
ఇలా కలశం పెట్టడానికి ఇట్లా చేసామన్నమాట. కలిసి దీని మీద కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి అమ్మవారి బొమ్మను పెడతాము. ఇట్లా పెడతాము, చూసేయండి. ఇలా దీపాలు కూడా రెడీ చేసుకున్నామన్నమాట, పసుపు బొట్లు పెట్టుకొని. చూసారు కదా. ఇప్పుడు దీని తర్వాత ముగ్గు కూడా వేసుకుంటామన్నమాట. కుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు బియ్యపిండితో ఇక్కడ ముగ్గేస్తాము. ఇప్పుడు మేము బియ్యపిండితో ముగ్గేసుకుంటున్నాము. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ముగ్గేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇట్లా పసుపు కుంకుమలతో కూడా ఇట్లా చేస్తాం అన్నమాట. మేము ఇట్లా డెకరేట్ చేసుకున్న చోట ఇట్లా టీపాయ్ వేసి ఇట్లా పీట పెట్టామన్నమాట. ఇందాక రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బింది పెట్టి దాని మీద ఇత్తడి ప్లేట్ పెట్టి దాని మీద బియ్యం పోస్తామన్నమాట. ఇప్పుడు ఇట్లా బింది పెట్టేసుకున్నాము. అయితే మేము దీంట్లో పసుపు కుంకుమ వేసుకున్నాము, అలాగే కొంచెం అక్షింతలు, అయితే చిల్లర డబ్బులు, ఇంకా ఇలా ఒక పువ్వు పెట్టుకున్నాము. ఇప్పుడు మేము రూపుని ఇట్లా తోరానికి కట్టి ఇలా పెట్టుకున్నాము. ఇట్లా కొబ్బరికాయకి కూడా మనం ఇట్లా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలన్నమాట. ముల బంగారు గాజుల ముద్దులకు పాదము అయితే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మేమైతే ఈ కొబ్బరికాయని అమ్మవారిలాగా రెడీ చేస్తున్నాం అనమాట. కళ్ళు, నోరు, ముక్కు అన్నీ ఇట్లా పెడతామన్నమాట. ఈ ప్లేట్లో మేము ఇలా బియ్యం పోసుకున్నాము, అక్షింతలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇట్లా నోరు పెడుతున్నాము, కళ్ళు నోరు పెట్టేసుకున్నాము. కింద పెట్టే బిందికి కూడా దాంట్లో నీళ్లు పోసుకుని దీన్ని కూడా ఇట్లా పసుపు రాసి కొంచెం బొట్టు పెడుతున్నాము. కొన్ని ఇట్లా పెట్టేసామన్నమాట. దీనిపైన ఇత్తడి ప్లేట్లో ఉన్న బియ్యాన్ని ఇట్లా పెడతామన్నమాట. ఉంది కదా, కలశాన్ని కూడా ఇట్లా పెడతాము పైన. ఇప్పుడు దీనికి అమ్మవారిని పెడతాము కొబ్బరికాయ పెట్టి. ఇప్పుడు కొబ్బరికాయ పెడుతున్నాము. చూసారు కదా ఎంత ఇలా ఉన్నారు మా అమ్మవారు. మా అమ్మవారికి అయితే పసుపు బొట్టు, గంధం, కుంకుమ పెట్టబోతున్నాం. ఇప్పుడు మా అమ్మవారికి గంధం రాస్తున్నాము. మా అమ్మవారు అయితే చక్కగా రెడీ అవుతున్నారు. కట్టబోతున్నాం, కట్టాము. లక్ష్మీ రావమ్మ ఇట్లా కడుతున్నాము. ఇట్లా కట్టేసుకున్నాం అనమాట. ఇట్లా పెట్టామన్నమాట లంగా, అలాగే దాని మీద చున్ని, పక్కన చీర పెట్టాము. ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. ప్రసాదాలు కూడా పూజ దగ్గర పెట్టుకున్నాము. నందగా సాయం సంధ్యా శుభగ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇట్లా మా అమ్మవారిని రెడీ చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ దర్శనం. మేమైతే 2వ వారం వరలక్ష్మి వ్రత పూజ చేసుకున్నది, అందుకే 4వ వారం చేసుకుంటున్నాము. మేమైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా 11 కల్లా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి
ఫాస్ట్గా అయితే ఇలా చేసామన్నమాట. అమ్మవారిని ఇలా డెకరేట్ చేసాము. అమ్మవారికి ఇలా శారీ ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. అందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇందనమ్మ వాయనం, దేవమ్మ వాయనం, వాయనం పుచ్చుకున్న వనితెవరమ్మా? వరలక్ష్మి బాలపేరంటాన్ని ఇస్తిరమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇందనమ్మ వాయనం, దేవమ్మ వాయనం, వాయనం పుచ్చుకున్న వనితెవరమ్మా? వరలక్ష్మి బాలపేరంటాన్ని ఇస్తిరమ్మ శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా మాటికి ఇస్తిరమ్మ వాయనం, మాటకి పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మేమైతే ఇప్పుడు కారాలు కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందాక వాయనం ఇచ్చాం కదా. అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సముద్రాలు నేను కూడా కొట్టాను. ఇప్పుడైతే మా పూజ అంతా అయిపోయింది. కథ కూడా చదివేశాము. ఇప్పుడు హారతి వెలిగిస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా మా అమ్మవారు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా స్ట్రైట్గా వద్దు మా సర్వమంగళ శ్రీలలిత శివజు సర్వకామద. పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. తీర్థం అనమాట. అదే పూజ అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం అయిందనమాట. సాయంత్రం ఇలా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మా మమ్మీ అయితే దీపాలు వెలిగించింది తులసమ్మ దగ్గర. చూసారా మా తులసమ్మలు. ఇప్పుడైతే మేము ఇందాక సాయంత్రం దీపాలు వెలిగించాం కదా. ఇప్పుడైతే రాత్రి అయిందనమాట. ఇది ఫస్ట్ డే కాబట్టి అమ్మవారిని కొంచెం కదపాలన్నమాట. ఇప్పుడు కదుపుతున్నాము. కదుపుతున్నాడు అనమాట. మేము అమ్మవారికి సాయంత్రం కూడా దీపాలు వెలిగించామన్నమాట. మా అమ్మవారికి వేసిన చీర డ్రెస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మేము ఇది ఎట్లా చేసామో అదంతా చూపించాము కదా. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇవాళ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి.